అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈఈ మెయిన్స్‌కి ఎవరైతే ఫస్ట్ సెషన్ ప్రిపేర్ అయితున్నారో వారి కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మనకున్నటువంటి ఇంకా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో కూడా హౌ టు స్కోర్ 99% ఇన్ జేఈఈ మెయిన్స్. ఏదైతే జేఈఈ మెయిన్స్‌లో మనము 99% అన్నది చాలా ఇంపార్టెంటు. 99%ని మనము ఎట్లా స్కోర్ చేయాలి? 99% ఎందుకు ఇంపార్టెంటు అంటే 99% అనేది వస్తే తప్ప మనము మంచి జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో జాయిన్ కాలేము. దానికి మనకు కొంత స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జేఈఈ మెయిన్స్ ఏదైతే స్కోర్ ఉందో ఆ స్కోర్ మనం ఎట్లా అనుకొని మనం ప్లాన్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ పేపరు రేపు జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి జనవరి సెషన్లో ఈజీగా వచ్చిందనుకోండి. ఈజీ పేపర్ వస్తే మాత్రం మనకి మినిమం 200 ప్లస్లో ఉండాలి. 200 ప్లస్లో ఉంటే 99.5%లో ఉంటాం. అలా కాదు మోడరేట్లో ఉంది పేపరు అంటే మాత్రం మినిమం 190 ప్లస్ అండ్ 200 మధ్యలో ఉంటే మాత్రం మనం 99.5%లో ఉంటాం. లేదు పేపర్ చాలా డిఫికల్టీగా వచ్చిందండి. ఆ టైంలో మనము మినిమం స్కోర్ అయితే మాత్రం 150 చేసుకురావాలి. 1 out of 300 150 ప్లస్ స్కోర్ గాని ఉంటే మనం 99.5%లో ఉంటాం. అంటే 99.5% వచ్చింది అంటే మాత్రం మనం టాప్ ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్లో మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనము కొంచెం మన ప్రిపరేషన్లో ఎక్కడైనా కొంచెం ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు 99% సాధించాలంటే మాత్రం ఈజీ పేపర్కి అయితే మాత్రం 190 ప్లస్ ఉండాలండి. లేదు కొంచెం పేపర్ మోడరేట్గా ఉంది అంటే మాత్రం 170 ప్లస్ ఉంటే మాత్రం మనం 99% సాధించవచ్చు. లేదు పేపర్ చాలా డిఫికల్టీగా వచ్చిందండి, మనం అప్పుడు 135 140 ప్లస్లో ఉంటే మాత్రమే మనము మంచి ఎన్ఐటీల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి 99% సాధించాలంటే ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో మనం ఏం చేయాలి? ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏదైతే మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి, ఇంపార్టెంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటి? ఆ టాపిక్స్ని మనము కొంచెము డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడైతే కొంచెం మనము ఆ ఇంపార్టెంట్ టాపిక్స్లో వీక్ ఉన్నామో ఆ వీక్ ఉన్నటువంటి ఆ టాపిక్స్ని 1 or 2 టైమ్స్ మనము రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్స్ని మరలా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ మనము రివిజన్స్ ప్రాక్టీస్ చేస్తామో దాని ద్వారా మనము 99% సాధించడానికి మనకి ఇదొక ఆయుధంగా ఉంటుంది. రెండోది రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా రెగ్యులర్గా ఉండాలి. మనకున్న ఈ టైంలో ఎంత బాగా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాము అంటే మనం ఇప్పుడు డైవర్ట్ కాకూడదు, వేరే యావిగేషన్స్ కూడా ఏం పెట్టుకోకూడదు. కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి మన యొక్క మ్యాథ్స్ని కానీ ఫిజిక్స్ని కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాని టైం మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఫిజిక్స్కి ఎంత టైం ఇస్తామా, మ్యాథ్స్కి ఎంత టైం ఇస్తామా, కెమిస్ట్రీకి ఎంత టైం ఇస్తామా అన్నది మీరు అది కూడా ప్లాన్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ప్రజెంట్ మీకు ఉన్నటువంటి మీ ప్రాక్టీస్ పేపర్ని బట్టి మీకు వస్తున్న మార్క్స్ని బట్టి ఆ ప్లాన్ ఉండాలి. మ్యాథమెటిక్స్ మనం చాలా లెంతీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ప్రజెంట్ అందాక పక్కన పెట్టాలి. అలాగే చాలా డిఫికల్ట్ చాప్టర్స్ దాని నుంచి 1-2 క్వశ్చన్స్ వస్తాయి అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎక్కువ క్వశ్చన్స్ మనకు జేఈఈ మెయిన్స్లో వస్తాయి అండ్ అది పెద్ద లెంతీ ఇచ్చే అవకాశం లేదు అనేటువంటి చాప్టర్స్ని మనం ఎంచుకోవడం, దాన్ని కొంచెం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం. రెండోది రివిజన్. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత స్ట్రాంగ్గా మనం ఉంటాం. ఎందుకంటే రివిజన్లోనే మనము మన యొక్క కాంక్రీట్గా మనకి ఆ కాన్సెప్ట్ మీద ఐడియా వస్తుంది. ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ మీద కాంక్రీట్ ఐడియా ఉందో మనకి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే ఉండాలి అండ్ రివిజన్ అయితే మాత్రం మనం చేయాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం 99% ఈజీగా క్రాక్ చేయొచ్చు. 99% కానీ మనం కానీ క్రాక్ చేస్తే 100% మంచి అన్నిటిలో జాయిన్ చేయవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.